నేడు పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉషా దయాకర్రావు, జెడ్పీటీసీ మండల అధ్యక్షులు నవీన్, ఎంపీపీ, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు దయాకర్రావు గారు నామినేషన్ కార్యక్రమంలో రేపు 11 గంటలకు ర్యాలీగా మన సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి పూజ చేసుకొని అక్కడి నుంచొని ర్యాలీగా బయలుదేరి రాజేష్ చౌరస్తాకు వచ్చి అక్కడ మనం పాలకుర్తి నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకున్నాం, గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మన దయాకర్రావు గారు 3వ సారి గెలిచినాక ఎన్ని పనులు చేసిననే కార్యక్రమంలో రేపు పెద్ద బహిరంగ సభ ర్యాలీ జరుపుకుంటూ రేపు మనం నామినేషన్ కార్యక్రమం జరగబోతుంది. జరగబోయే కార్యక్రమంలో మనందరం కూడా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక ఎంపీగా ఒక్కసారి గెలిచి ఈరోజు ఈ పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేసిండు ఏందనేది ఒకటి మనం ఆలోచించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర మంత్రివర్యగా అన్ని శాఖలు చేసి అన్ని శాఖల నుంచొని ఎన్నో ప్రసంగాలు ఎన్నో అవార్డులు తీసుకొని రాష్ట్ర మంత్రివర్యులుగా ఒక నియోజకవర్గం కాదు ఈ రాష్ట్రాన్నే ఒక సస్యశ్యామలంగా అన్ని తీర్ల అభివృద్ధి చేసిన దాత ఈరోజు దయాకర్రావు గారికే దక్కుతుందని, ముఖ్యంగా ఈరోజు దయాకర్రావు గారు ఓటమి వీరుడు. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అతి కీలకమైన పదవిని అనుభవించినటువంటి నాయకుడు దయాకర్రావు గారు రేపు 10 నుంచి 2 గంటల మధ్యలో మరి వారు టెంపుల్ దగ్గర నుంచి ఒక ర్యాలీగా వచ్చి గతంలో చేసిన విధంగా మసీదులు కానీ అన్ని చూసుకుంటూ నామినేషన్ వేయడానికి రావడం జరుగుతుంది. ఆ సందర్భంగా మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రేపు వారి పిలుపు మేరకు వచ్చి వారి యొక్క నామినేషన్ను జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా వారు ఏదైతే ఉందో మరి రాష్ట్రంలో ఎవరు ఏ మంత్రి కూడా చేయని విధంగా అన్ని రంగాలల్లో దేంట్లో చూసుకున్నా కూడా మరి అన్ని రంగాలల్లో ఈ నియోజకవర్గాన్ని మరి ప్రతి కార్యకర్త కష్ట సుఖంలో పాలుపంచుకుంటూ మరి రాష్ట్రంలో మరి మొదటి వ్యక్తిగా డెవలప్ చేసిన దాంట్లో మరి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. ఖచ్చితంగా ప్రజలందరూ రేపు ఆదరించి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మరి రేపు నామినేషన్ కార్యక్రమం దాని సందర్భంగా మరి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల ముఖ్య నాయకులను అలాగే శ్రేయభిలాషులను అభిమానులు కానీ మరి ముఖ్యులందరినీ కూడా ఆహ్వానించినాము. యూత్ వాళ్ళని కూడా మరి పెద్ద ఎత్తున రేపు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ సెంటర్లో మరి మాట్లాడడం కూడా జరుగుతుంది. అందరూ కూడా దయాన్ని మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మన పాలకుర్తి